సహోదర ప్రేమ అన్న మాటను గురించి ధ్యానించడం ప్రారంభించాం. ఎందుకంటే 13వ అధ్యాయం 1వ వచనంలో ఏ మాట రాస్తుందండి? సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అన్న మాట మనం చూస్తున్నాం. సో ఒక కుటుంబం కానీ ఒక సంఘం కానీ ఐక్యంగా కలిసి ఉండాలి అంటే వాళ్ళ మధ్యన ఉండాల్సిన సిమెంట్ లాంటిది ఏంటి అంటే ప్రేమ, అంతేనా? ఒక గోడను కట్టేటప్పుడు ఇటుకలన్నిటిని కూడా ఒక సిమెంట్ ఎలాగైతే అతికిస్తుందో అలాగా అందరినీ ఐక్యంతో ఉంచేది ఏదంటే ప్రేమ. అయితే మానవుల్లో ఈ ప్రేమను పెట్టింది దేవుడు అన్న సత్యాన్ని మనం చూసాం. దేవుడు ప్రేమాస్వరూపి. మానవుల్లో దేవుడు ప్రేమను పెట్టాడు. అందుకోసం ఈ ప్రేమ భావాల్ని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. అయితే మనిషి పాపాన్ని బట్టి ఆ ప్రేమ కలుషితమైంది అన్న సత్యాన్ని కూడా మనం చూసాం. ఏమైందండి? కలుషితమైంది. ఇట్ వాజ్ అడల్టరేటెడ్. అయితే ఈ కలుషితమైంది కాబట్టే ఎంత ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా కుటుంబాలు నిలబట్టలేదు, సంఘంలో గొడవలేంటి, లేకపోతే సమాజంలో ఈ భయంకరమైన ద్వేషాలేంటి, కక్షలేంటి, యుద్ధాలేంటి, వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రేమ ఉంది. కానీ అదంతా ఏమైపోయింది? కలుషితం అయిపోయింది అన్నమాట. ప్రపంచం అంతా కూడా ప్రేమతో నిండి ఉంటే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. అయితే యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఆ కలుషితమైన ప్రేమను మళ్ళీ తిరిగి ఆయన పవిత్రపరిచి పరిశుద్ధమైన దైవ ప్రేమను మనలో పెట్టి ఆ ప్రేమ ద్వారా వచ్చే ఆ మాధుర్యం ఏంటో మనకు అనుగ్రహించాలని ఆయన ఆశపడుతున్న దేవుడు. నిజానికి మనల్ని రక్షించినప్పుడు ఆయన చేసింది మనలో ఉన్న ఆ కలుషమైన ప్రేమను తీసి మనలో దైవ ప్రేమను పోసాడంటండి. ఎక్కడ రాస్తుంది ఆ మాట చూస్తే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 5. తీసిన వారు దయచేసి చదవండి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో ఏం చేశాడు? కుమ్మరించాడు. దేవుడు తన ప్రేమను మనలో కుమ్మరించాడు. సో అయితే మనం ఆ ప్రేమను వ్యక్తపరచాలని ప్రభు ఆయన మనకు ఆజ్ఞాపించాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించు. చూడండి ఇక్కడ మాట ఉంటున్నాడు, ఆత్మ కలిగించు ఐక్యమును మనం ఏం చేయాలట? కాపాడుకొనుట యందు ఏం చూపించాలి? శ్రద్ధ చూపించాలి. దేవుడు ప్రేమను పోసాడు కరెక్టే, కానీ ఆ ప్రేమను కాపాడుట్లో మనం ఏం చూపించాలట? శ్రద్ధ చూపించాలట. ఆ శ్రద్ధ ఏ రీతిగా చూపించాలో ఈ దినం మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుట యందు శ్రద్ధ కలిగి అంటున్నాడు. ఆ సహోదర ప్రేమను ఎలాగైతే మనం కలిగి ఉండాలో ఈ దినం మనం నేర్చుకోబోతున్నాం. మనం గత వారం మీరు గమనిస్తే ఈ సబ్జెక్ట్ని 4 ప్రశ్నలుగా మనం విభాగించాం. 4 ప్రశ్నలు చెప్పాను నేను. ఏంటి ఆ ప్రశ్నలు? గత 2 ప్రశ్నలకు నేను గత వారం నేను జవాబు ఇచ్చాను. ఏంటి గుర్తుందా? అసలు ప్రేమ అంటే ఏంటి? రెండోది, దేవుడు తన ప్రేమను మన పట్ల ఎలాగా చూపించాడు. మూడోది, మనము ఏ రీతిగా మన సహోదరులను ప్రేమించాలి. నాలుగోది, అలా ప్రేమించడం ద్వారా మనకు కలిగే మేలేంటి అని చెప్పి 4 ప్రశ్నల కింద మనం విభజించాం. ఓకే, అయితే మొదటి ప్రశ్న మనం ఏం చూసాము? అసలు ప్రేమ అంటే ఏంటండి? వాక్యానుసారంగా ఒక మంచి నిర్వచనాన్ని మనం చూసాం. ప్రేమ అంటే ఏంటి? ఒక్క లైన్లో చెప్పాను, ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను బాగా చెప్పారు. ఓపికతో సహించి తిరిగి ఆ వ్యక్తికి ఏం చేయడం?
మేలు చేయటమే ప్రేమ కదా. వివాహం చేసుకున్నారండి, వివాహం చేసుకున్నప్పుడు హనీమూన్ టైం చాలా బాగుంటుంది. హనీమూన్ టైం అంటే ఏంటి? కొత్తగా పెళ్లి చేసుకున్నారు, చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. 4 రోజులు అయిన తర్వాత అసలు రంగులు బయటపడతాయి కదండి. అసలు రంగులు అంటే అర్థం ఏంటి? మేకప్ అంతా ఆరిపోద్ది, అసలు స్వభావాలన్నీ బయటపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు అవతల వ్యక్తి అంటే చిరాకు పడుతుంది. అవతల వ్యక్తిని ప్రేమించడానికి లక్షణాల కన్నా ద్వేషించడానికి ఎక్కువ లక్షణాలు కనపడుతూ ఉంటాయి అవతల వ్యక్తిలో, అంతేనా? అసహించుకోవడానికి ఎక్కువ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. ఇలాంటి వాడు అనుకోలేదు, ఇలాంటిది అనుకోలేదు, ఏమైనా వస్తాయి. అలాంటప్పుడు ఏంటి అవసరం అంట? ఓపికతో సహించి తిరిగి ఏం చేయడం అంటండి? మేలు చేయడం. ఇది మన వల్ల సాధ్యం కాదండి అంటే మన వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే మన ప్రేమలు ఎలాంటివి తెలుసా? కలుషితమైన ప్రేమలు. అలాంటి కలుషితమైన ప్రేమలు తీసేసి దైవ ప్రేమను పోయడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రక్షింపబడిన వారికే అది సాధ్యమవుద్ది అనమాట. ఎందుకంటే వారిలో దేవుడు పరిశుద్ధాత్మను పెడతాడు. పరిశుద్ధాత్మ మనలో తీసుకొచ్చేదే ఏంటంటే ప్రేమ. ఆత్మఫలం ఏంటంటే ప్రేమ. ఫస్ట్దే ఆయన తీసుకొచ్చేది ప్రేమ. ఓపికతో ఆ వ్యక్తిని సహిస్తూనే తిరిగి ఏం చేయడం? మేలు చేయడం. ఇది ఒక విశ్వాసికే సాధ్యమవుద్ది. రక్షింపబడిన ప్రభు బిడ్డకే ఇది సాధ్యము అవుద్దన్నమాట. ఎంతకీ ఈ థాట్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి? మీరు అలా చెప్పారా అండి అంటే లేదు, బైబిల్లోనే ఉంది. 1 కొరింథీ 13:4 ఉంటుంది అన్నమాట. ఓపికతో ప్రేమ దీర్ఘకాలము సహించును, ఇంకేం చేస్తుంది? దయ చూపించి. చదవండి అన్నమాట. 1 Corinthians chapter 13:4. 1 కొరింథీ 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. చాలు, అక్కడికే అర్థం. 2 మాటలు క్లియర్గా ఉన్నాయి. దీర్ఘకాలం సహించడం అంటే, దీర్ఘకాలం అంటే ఏంటి అర్థం? ఓపిక అవసరం కదండి. ఓపికతో ఆ వ్యక్తిని ఏం చేయడం? సహించడం. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు, అయినా సహించుకుంటున్నాం. ఎంతో నిన్ను బాధ పెడుతున్నాడు, అయినా సహించుకుంటున్నాం. అది ప్రేమ అంట. సహించుకోవడం ఏంటండి? ప్రేమ. ఓపికతో సహించి. ఎందుకు సహించడం ఎందుకు అవసరం? అవతలాడు ఎలాంటాడు? నిన్ను బాధ పెట్టే వ్యక్తే, నేను ఏడిపించే వ్యక్తే, నిన్ను విసిగించే వ్యక్తే. అందుకోసం ఓపిక అవసరం. ఓపికతో ఏం చేయడం? సహించి తిరిగి ఏం చేయడాలంట? ఓపికతో సహించడం చాలా ఎక్కువ అనుకుంటే దైవ ప్రేమ ఏంటంటే తిరిగి ఆ వ్యక్తికి ఏం చేయడం? మేలు చేయడం అంటండి. అది దైవ ప్రేమ. యేసు ప్రభు శిష్యులను అలా ప్రేమించాడు. ఏంటి? ఆయన బాధ పెట్టిన వాళ్ళు, ఆయన్ని కష్టంలో వదిలేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసమే వెళ్ళి ఆయన వాళ్ళ పాదాలు ఏం చేశాడు? కడిగాడు. వాళ్ళ కోసం మళ్ళీ ప్రాణము పెట్టాడు ఆయన. సో ప్రభు అలాంటి ప్రేమ మనలో పోసాడు ఆయన. అయితే ఆ ప్రేమను మనం కాపాడాలి. ఒక మాట మీకు చదివిస్తానండి. విస్తరించాలంట అలాంటి ప్రేమ మనలో. 2 దశలోనికై 1:3 చూడండి. 2 దశలోనికై 1:3. ఆఖరి 2 లైన్స్ వస్తుంది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. సో ప్రేమ ఏమవుతుందంటండి? విస్తరిస్తుందంటే అంటే అంత అర్థం ఏంటి? అంతకంతకు పెరుగుతుంది. సో విశ్వాసుల్లో ఆ ప్రేమ ఓపికతో సహిస్తూ తిరిగి మేలు చేయటం, అలాంటి ప్రేమ అంట అంతకంతకు ఏమవ్వాలట? విస్తరించాలి, ఎదగాలి. సరే, సో మొదటి ప్రశ్న మనకు అర్థమైంది. ప్రేమ అంటే ఏంటో, ఓపికతో సహించి తిరిగి మేలు చేయటం అండి, అది దైవ ప్రేమ అండి అని నేర్చుకున్నాం. 2వ ప్రశ్న మనం ఏం చూసాం? మరి దేవుడు అలాంటి ప్రేమను మన ఎడల ఎలా వ్యక్తపరిచాడు అన్నాడు. నిజమే, 10 విషయాలు ఎన్నో నేర్చుకున్నాం మనం. అన్నీ చెప్పుకోం కానీ ఒక 2-3 జ్ఞాపకం చేసుకుందాం. మందసాన్ని జ్ఞాపకం చేశాను. మందసంలో 3 ఉంటాయి. ఒకటి 10 ఆజ్ఞలు, 2వది చిగురించు అహరోను కర్ర, 3వది ఆ 3 నిజానికి దైవ ప్రేమను మనకు నేర్పిస్తున్నాయి. ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్స్ లవ్. అసలు ఆ మందసంలోనే దైవ ప్రేమ ఎంతో కనపడుతుంది. ఆ 10 ఆజ్ఞలు అవి రెండోసారి దేవుడిచ్చిన ఆజ్ఞలు అవి. అంతే, గుర్తుందా మీకు? మొదటి పలకల్ని ఏం జరుగుతాయి? దేవుడిచ్చాడు, వీళ్ళేమో కిందనేమో బంగారు దూడన పూజిస్తూ ఉంటే మోషే ఆ పరిస్థితిని చూసి ఈ 10 ఆజ్ఞలు పగలగొడేస్తాడు అన్నమాట కోపంతో. అయితే దేవుడు మళ్ళీ మోషేని పిలిచి మళ్ళీ తిరిగి
ఆయన సొంత చేతితో మళ్ళీ రాసి మళ్ళీ 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఆ ఆజ్ఞల్ని, ఆ 10 ఆజ్ఞల్ని పలకలను తీసుకొచ్చి మందసంలో పెడతారు. ఆ రెండోసారి ఇవ్వటం దేవుడు మళ్ళీ అవకాశాన్ని ఇవ్వటం అన్నమాట. మళ్ళీ ఈసారన్నా నాకు లోబడండి అన్నట్టుగా దేవుడు వాత్సల్యత చూపించడం. గాడ్ ఈస్ గివింగ్ వన్ మోర్ ఛాన్స్. మళ్ళీ తిరిగి మనకు అవకాశం ఇవ్వడం, అందులోనే ఎంతో ప్రేమ ఉంది. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పడుతుంది. ఒక నూతన సంవత్సరం మనకిస్తున్నాడు, ఒక నూతన దినం మనకిస్తున్నాడు, ఒక నూతన వారాన్ని మనకిస్తున్నాడు, మళ్ళీ మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశం ఇచ్చట్లోనే ఎంతో ప్రేమ ఉందన్నమాట. దేవుడు మన ఎడల వాత్సల్యత చూపిస్తున్నాడన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇంకేం నేర్చుకున్నామంటే, ఆ అహరోను యొక్క కర్ర, చిగురిస్తున్న కర్ర, అహరోను ఎవరంటే ఒక ప్రధాన యాజకుడు ప్రజల విషయమై దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు తన ప్రేమను వ్యక్తపరుస్తూ మన గురించి నిరంతరం ఆయన ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తున్నాడు అని చెప్పి ఒక శ్రేష్టమైన తలంపు మనం అక్కడ చూసాం. నిజానికి ఆయన విజ్ఞాపన చేయకపోతే ఎప్పుడో దేవుని శిక్ష మన మీద పడిపోను. ఒక తండ్రి పిల్లను కొడతా ఉంటే వద్దండి క్షమించండి అని ఎలాగైతే అడుగుతుందో, దేవుడు తండ్రైన దేవుని యొద్ద కుమారుడైన ప్రభు ఆయన మన గురించి ఏం చేస్తాడంట? విజ్ఞాపన చేస్తాడు. తండ్రి జాన్ సుందర్ని క్షమించు, ఎందుకంటే తన కోసం నేను ప్రాణము పెట్టాను, నేను కదా రక్తం చిందించాను, నేను కదా శిక్ష భరించాను. అంతే, దేవుని కోపం ఏమవుతుంది? చల్లారుతుంది అనమాట. ఆ రీతిగా నిరంతరము నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? అసలు అదే కళ్ళంటి నీళ్ళు తిరిగిపోవాలి మనకి అసలు ఆ ప్రేమను అర్థం చేసుకుంటే. ఇంకేంటంటే ఒక మన్న పాత్రలో పెట్టి అక్కడ ఉంటుంది అన్నమాట ఆ మందసంలో. ఆ మన్న ఏం జ్ఞాపకం చేస్తుందంటే, 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు ఎంత తిరుగుబాటు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏ రోజు కూడా వాళ్ళకి మన్నా తక్కువ చేయలేదన్నమాట. అందులో కూడా ఆయన తెగని ప్రేమ చూస్తున్నాం అనమాట. దేవుడు నన్ను కూడా ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఆయనలో ఎంతో ప్రేమ మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి, 4వదిగా ఆయనకి ఏది శ్రేష్టమో అది మనకు అనుగ్రహించాడు. ఆయన ప్రియ కుమారుణ్ణి మన రక్షణ కొరకు ఆయన అనుగ్రహించాడు, మన కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన అనుగ్రహించాడు. సో ఇవన్నీ కూడా మనం అనేక విషయాలు మనం గత వారం దేవుడు ఎలాగ మనల్ని ప్రేమించాడు అని చెప్పి ఒక 10 విషయాలు మనం నేర్చుకున్నాం. అవన్నీ మనం ఇప్పుడు స్టడీ చేయం. కానీ 3వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 3వ ప్రశ్న ఏంటండి? మనము ఏ రీతిగా తోటి సహోదరులను ప్రేమించాలి? ఓకే, క్లుప్తంగా చెప్తాను. ఒక 10 విషయాలు మీ ముందు పెడతాను, నన్ను జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అది అయిన తర్వాత మనం ఆఖరి ప్రశ్న చూడబోతున్నాం. ఆఖరి ప్రశ్న ఏంటి? ఇంతగా ఎలా ప్రేమిస్తున్నాము, కరెక్టే, అలా ప్రేమించడం ద్వారా మనకు కలిగే మేలేంటి, అది కూడా నేను ఇదిను ఆన్సర్ చేసి ముగిస్తాం. ఓకే, జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి. మొట్టమొదటిది, తోటి సహోదరుల్ని దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు కదా, మనం ఏ రీతిగా ఇతరుల్ని ప్రేమించాలి. ఒక విషయం చెప్తున్నాను, మనం ఇతరుల్ని ప్రేమించాలంటే దేవుని ప్రేమ ముందు మనము అనుభవించాలి. ఆయన ప్రేమను మనం అనుభవించకుండా ఇతరులు మనము ప్రేమించలేమండి. ఆయన ప్రేమను ముందు మనము రుచి చూడాలి. భక్తుడు అంటున్నాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. నీ గిన్నె నిండి పొర్లితేనే నువ్వు ఇతరులకి పంచిపెట్టగలవు. దేవుని ప్రేమను నువ్వు అనుభవిస్తేనే అప్పుడే నువ్వు ఇతరులకి ప్రేమను చూపించగలవు అనమాట. ఆయన ప్రేమ నీకు అర్థం అవ్వాలి ముందు. సో ఏ రీతిగా మనం ఇతరుల్ని ప్రేమించగలం అని చెప్పి ఒక 10 విషయాలు చెప్తాను. మొట్టమొదటిదట, రుణపడినంతగా మనం ప్రేమించాలట. ఎలా ప్రేమించాలి? రుణపడినంతగా ప్రేమించాలి. ఎక్కడ రాస్తుందండి ఈ మాట అని చూస్తే, రోమా 13:8 చూడండి. రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 8. రోమా 13:8లో, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. చూడండి, అచ్చి ఉండడం అంటే ఏంటి అర్థం? అచ్చి ఉండడం అంటే అర్థం ఏంటి? అప్పు ఉండటం. అందుకోసం అంటున్నాడు, రుణపడినంతగా మనం ఏం చేయాలట? ప్రేమించాలన్న. అంటే అర్థం ఏంటంటేనండి, చూడండి, ఇప్పుడు తల్లి ఉంది, తల్లి ఎంతో ప్రేమ మన ఎడల చూపించింది. ఇప్పుడు నువ్వు పెద్దోడు అయిపోయావు, ఎంత డబ్బు తల్లికి ఇచ్చేస్తే రుణం తీరిపోతుంది చెప్పండి? తల్లి ఎంతో ప్రేమించింది చిన్నప్పటి నుంచి. ఒక 10 లక్షలు ఇచ్చేసి, బాబమ్మ నువ్వు కన్నందుకు, ఎంతవరకు పెంచినందుకు, ఇదిగో నీకు 10 లక్షలు ఇచ్చేస్తాను, రుణం తీరిపోయిందా తల్లితో? ఇంకా నువ్వు ఎంత ఇచ్చినా సరే రుణం ఇంకా తీరదు. నువ్వు ఎంత చేసినా ఇంకా తక్కువే. అలాగేనంట తోటి విశ్వాసులు ఎడల
దేవుని బిడ్డల ఎడల, సేవకుల ఎడల నువ్వు ఎంత ప్రేమ చూపించినా, ఎంత సహాయం చేసినా ఇంకా వాళ్ళకి నువ్వేముండిపోయావు? రుణం ఉండిపోయినట్టే. నేను ఇంకా చాలా రుణం పడిపోయానండి. ఆ సేవకుల్ని దేవుడు ఉపయోగించుకొని వాక్యాన్ని నీకు ఇచ్చి నేను రక్షించుకున్నాడు. నరకానికి వెళ్ళిపోతున్నా నిన్ను పరలోకానికి వెళ్ళేటట్టు చేశాడు. ఆ సంఘంలోనే నిన్ను కూర్చోబెట్టి నాటి విశ్వాసుల ద్వారా ఎంతో ఆదరణ పొందావు, ఎంతో మేలు పొందావు, ఎంతో వాక్యాన్ని విని నువ్వు నీ కుటుంబం ఎంతో ఆత్మీయంగా ఎదుగుతున్నారు. నువ్వు ఎంత చేసినా ఇంకా తక్కువ చేసినట్టే అనమాట. రుణపడినంతగా ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పటికే ఎంతో చేశానండి, ఇంకా నేను చేయనండి, అది కాదట. ఎంత చేసినా ఇంకా తక్కువేనండి. దేవుడు నన్ను ఆ సంఘంలో నన్ను నాటాడు, నేను ఎంతో ఆత్మీయంగా మేలు పొందాను, ఎంత చేసినా సరే ఇంకా నేను ఎంతో రుణపడి ఉన్నానండి అన్నట్టుగా మనం ఒకళ్ళనొకళ్ళు ఏం చేయాలట? ప్రేమించుకోవాలట. నేను ఇందాక చెప్పాను కదా, ఆ ప్రేమలో మనం విస్తరించాలట, ఇంకా ఎక్కువ ప్రేమ చూపించాలి. సో మొట్టమొదటిది ఏ రీతిగా ప్రేమించాలండి? రుణపడినంతగా మనం ప్రేమించాలి. దేవుడు ఆయన కృప కూడా ఎలా చూపిస్తున్నాడు? కృప వెంబడి కృప మన ఎడల చూపిస్తున్నాడు. అంతేనా కదా? చెప్పండి. అందుకోసం ఆయన బిడ్డలైన ఆయన సంఘం ఎడల రుణపడినంతగా మనం మన ప్రేమను చూపించాలి. అది మొదటి పాఠం మనం నేర్చుకున్నాం. రెండోది చాలా విలువైన మాట ఏంటంటే మనస్సులు కలిసినంతగా ప్రేమించాలట. చెప్పండి ఎలాగట? ఇది ఎక్కడ రాస్తుందండి అని చూస్తే రోమా 12:16 చూడండి. రోమన్స్ చాప్టర్ 12 verse 16. ఏడ్చువారితో ఏడుడి, ఒకరితోనొకడు మనస్సు కలిసి యుండుడి. చాలు. ఏడ్చువారితో ఏడుడి, ఒకరితోనొకడు ఏం కలవాలట? మనస్సు కలిసి ఉండడి. సో రెండోది ఏ రీతిగా మనం ప్రేమించుకోవాలి ఒకరినొకరు? చాలామందికి చేతులు కలుస్తాయి. అంటే కలిసినప్పుడు ఏం చేస్తాం? ప్రైజ్లో అండి అని చెప్పి సెకండ్ ఇచ్చుకుంటాం. చేతులు కలిసే ప్రేమ కాదట. ఏం కలవాలి? మనసులు కలవడం అంటే ఏంటండి? అక్కడ ఒక మాట రాశాడు మనకి అర్థం అవ్వడానికి. ఏడ్చు వారితో ఏడువడి. సంతోషించు వారితో ఏం చేయాలి? సంతోషించాలి. ఏడ్చు వారితో, అది యాక్చువల్లీ మనసులు కలవడం. ఒకప్పుడు వరకు మనం ఏం చేసేవాళ్ళం? ఆడు ఏడుస్తున్నాడే అమ్మయ్య, మనం ఎంతో సంతోషించేవాళ్ళం. ఏడ్చు వారితో మనం సంతోషించేవాళ్ళం. ఎవడన్నా సంతోషిస్తూ ఉంటే ఏడ్చేవాళ్ళం. ఆడు ఇల్లు కట్టించుకుంటున్నాడు, బోళ్ళంతో వచ్చేస్తుంది ఆడికి, తెగ సంపాదించేస్తున్నాడు అని చెప్పి ఎవడన్నా బాగుపడుతూ ఉంటే ఆయన చూసి మనం ఏం చేసేవాళ్ళం? ఏడ్చేవాళ్ళం. కాబట్టి మనసులు కలవడం అంటే ఏంటో తెలుసా? వాళ్ళు సంతోషిస్తూ ఉంటే వాళ్ళతో కూడా నువ్వు కూడా ఏం చేయాలి? సంతోషించడం. వాళ్ళు బాధలు ఉన్నారు, కష్టాలు ఉన్నారు, వాళ్ళతో వెళ్ళి నువ్వు వాళ్ళ కష్టాన్ని నా కష్టం అన్నట్టుగా ఏం చేయాలట? ఏడవడం. ఇది దైవ ప్రేమ, మనస్సులు కలిసే ప్రేమ అన్నమాట. అర్థమైందా? మనకు అలాంటి ప్రేమ ఉందండి. దేవుడు అంటున్నాడు, నేను ఎంత శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను కదా, నువ్వు తోటి విశ్వాసి ఎడల అలాంటి ప్రేమ నువ్వు చూపించాలి. మొదటిది ఎలాంటి ప్రేమ చెప్పండి? రుణపడినంతగా. నువ్వు ఎంత చేసినా ఇంకా తక్కువే నువ్వు చేసావు. ఇప్పటికే నేను చాలా చేశానండి, అది కాదట. ఎంత చేసినా ఇంకా తక్కువేనండి అన్నట్టుగా ప్రేమించాలట. రెండోది ఏం కలవాలి చెప్పండి? మనసులు కలిసినంతగా మనం ప్రేమించాలని చూసాం. అది శ్రేష్టమైన పాఠం. మూడోది ఒకరినొకరు క్షమించుకోవాలంటండి. ఒకరినొకరు ఏం చేయాలట? సో ప్రేమలో ఏముంటుంది? క్షమాపణ. బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు, మనం ఇతరులకు క్షమిస్తేనే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎక్కడ రాస్తుంది ఆ మాట? లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ప్రభు ఏమంటున్నాడు? మీరు క్షమించండి, అప్పుడే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? క్షమిస్తాను. ఇప్పుడు మనం తోటి విశ్వాసిని క్షమించట్లేదు అనుకో, అంత మాట అన్నాడండి అని చెప్పి కంగారైపోతున్నాం అనుకోండి. దేవుడు అంటాడు, నేను కూడా నేను ఏం చేయను? క్షమించను అంటున్నాడు. మనం ఇతరులు ఎప్పుడు తెలుసా క్షమిస్తాం? ప్రభు మనల్ని ఎంత ఘోరమైన పాపులుగా ఉన్నప్పుడు మనం క్షమించాడో అర్థం చేసుకుంటే ఇతరులు ఏం చేస్తాం? క్షమిస్తాం. ఇప్పుడు సపోజ్ మీకు 1 లక్ష కాదు, 10 లక్షలు అప్పు ఉందండి. మీరు పడుకుంటే 10 లక్షలు గుర్తొస్తున్నాయి, లేగితే 10 లక్షలు గుర్తొస్తున్నాయి. ఎవడన్నా ఆడు అప్పు ఇచ్చినాడు ఫోన్ చేస్తుంటే మీకు గుండు దడేలు అంటుందన్నమాట, భయం వేస్తుంది. ఓకే, మీకు ఎంత అప్పు ఉంది? 10 లక్షలు. ఒకరోజు ఆడు ఉదయాన్నే ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నువ్వు భయంతోనే ఎత్తావు ఫోన్ ఎత్తితే ఆడన్నాడు, ఏమండి ఆ 10 లక్షలు మీరు తీర్చవసరం లేదు,
వదిలేండి, మర్చిపోండి, నేను ఇంకా తీసుకొని లేండి అని అన్నాడు అనుకోండి, నేను క్షమించాను, వదిలేదు, కొట్టేశానండి, వదిలేసాను. మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఫస్ట్ ఇది నమ్మలేము. ఏంటి 10 లక్షలు, నేను ఇప్పటి వరకు ఎంతో భయపడిపోతున్నాను ఎలా తీర్చాలో. ఆ 10 లక్షలు ఒక్కసారి ఏం చేసేసాడు? క్షమించేశాడు. ఆ సంతోషం ఎంత ఉంటుందంటే అది అనుభవించినోడికి తెలుస్తుంది. అంతేనా? 10 లక్షలు కొట్టేశాడండి. ఇప్పుడు నువ్వు ఎవరికన్నా 500 అప్పిచ్చావు అనుకో, ఆడొచ్చి సార్ రేపు తీర్చేస్తాను ఎలాగోలాగా, వచ్చే నెల 500 ఇచ్చేస్తానంటే అని అంటున్నాడు. మీరేమంటారు చెప్పండి? మర్చిపోరా బాబు, ఆ 500 లేదే అసలు గుర్తించి కాదు, వదిలేదు అసలు అని చెప్పి ఈ 500 ఏం చేసేస్తాం? అసలు కొట్టేస్తాం మనం. అసలు కనీసం దాని గురించి ప్రస్తావన కూడా తీసుకురామన్నమాట. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఏది అనుభవించావు? 10 లక్షల అప్పు కొట్టివేయడం అన్న సంతోషాన్ని నువ్వు అనుభవించావు. ప్రభు నీ విస్తారమైన పాపాలు క్షమించడం విషయం నీకు నిజంగా అర్థమైతేనండి, తోటి విశ్వాసిని త్వరగా ఏం చేస్తాం? మనం క్షమిస్తామండి. నువ్వు క్షమించట్లేదంటే ప్రభు ఇచ్చి క్షమాపణ ఇంకా నువ్వు అనుభవించలేదన్నమాట. ప్రభు ఇక్కడ అంటున్నాడు, నువ్వు క్షమిస్తేనే నేను నిన్నేం చేస్తాను? క్షమిస్తాను అంటున్నాడు అనమాట. సో బైబిల్లో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఎంత త్వరగా క్షమించాలో ఇక్కడ ఒక మంచి మాట రాయబడి ఉందండి. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26 నుంచి చదువుదాం. 26 కోపపడి గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటీయకుడి అని చెప్పి కొంచెం కిందకెళ్ళి 32వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఒకరి ఎడల దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోండి. సో ప్రేమ అంటే ఏంటి? ఒకరినొకరు ఏం చేసుకోవడం? క్షమించుకోవడం. సో ఎంత త్వరగా క్షమించాలంటే 26వ వచనం ఏమంటున్నాడు? సూర్యుడు అస్తమించే లోపల మీరు క్షమించేసుకోవాలట. చూడండి, కోపపడి కానీ పాపం చేయకూడదు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ రోజు ఆ రోజు క్లియర్ చేసేసుకోవాలి. వచ్చింది ఎవరో ఏదో మాట అనేసావు, లేకపోతే ఎవరో నిన్న ఒక మాట అన్నారు, భార్యాభర్తల మధ్యన ఏదో చిన్న సమస్య వచ్చింది, గొడవ వచ్చింది, కోపం వచ్చింది, ఆ రోజే క్లియర్ చేసుకోవాలంటండి. క్షమించుకొని ఇంకా అక్కడికక్కడ ఆపేసుకోవాలండి. అది దైవ ప్రేమ. అది జ్ఞాపకం పెట్టుకొని సంవత్సరాలు అప్పుడు అలాగ అన్నాడు, ఇప్పుడు ఇలాగ అన్నాడు అని చెప్పి దాన్ని నెవరు వేసుకొని అలా ఏడుతున్న దేవుడు. ఆ డేంజర్ ఏంటో కూడా అక్కడే రాస్తున్నాడు. చూడండి, ఏంటి డేంజర్? 27వ వచనం, అపవాదికి చోటియ్యకుడి. ఏంటట ప్రమాదం? ఏంటట? నువ్వు క్షమించుకోకపోతే వాళ్ళు మీ మధ్యన ఆ గొడవ అలాగ ఉండిపోతేనంట ఒకడు దూరతాడట మధ్యలో. ఎవడు దూరతాడు? సాతాను. దూరం ఏం చేస్తాడట తెలుసా? ఈయన్ని ఇంకా దూరం చేస్తాడు, ఈవిడ్ని ఇంకా దూరం చేస్తాడు. మధ్యలో ఆ ఎడబాటు ఇంకా 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 దూరం అయిపోయేటట్టు చేస్తూ ఉంటాడు. అతనికి ఎప్పుడెప్పుడు గొడవలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ టైంలో కూడా ఇలాగే ఉంది, నిన్నెంత అవమానించింది, నువ్వెందుకు తగ్గాలి అసలు అని చెప్పి ఈవిడికి పోస్తూ ఉంటాడు అనమాట. ఈవిడికి కూడా చెప్పాల్సిందంతా చెప్పేస్తూ ఉంటాడు. ఇంకంతే మొక్కలు చూసుకోకుండా దూరం వెళ్ళిపోతుందండి. దేవుడు అందుకోసం చెప్పాడు, సూర్యుడు అస్తమించే లోపల మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలట? క్షమించుకోవాలి. అది కుటుంబంలో మాత్రమే కాదండి, ఈవెన్ సంఘంలో కూడానండి. నేను తర్వాత అలా చేయడం ద్వారా ఏంటి మేళ్ళు అన్నది చెప్తాను. మనం క్షమించుకోకపోతే, ఇలా ప్రేమించుకోకపోతే ఆ మేళ్ళన్నీ కూడా మనం పోగొట్టుకుంటాం. ఆ తర్వాత నేను చెప్తాను. దేవుడిచ్చే మేళ్ళని అనుభవించాలంటేనండి మనలో ఏం ఉండాలట? ఒకరినొకరు ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలట. సో ప్రేమ ఏ రీతిగా వ్యక్తపరచుకోవాలి చెప్పండి. ఫస్ట్ ఏం చెప్పాను? రుణపడినంతగా మనం ప్రేమించాలి. ఓకే. రెండోది, మనసులు కలిసినంతగా. చేతులు కలాలా, మనసులు కలాలా? మనసులు కలిసినంతగా మనం ప్రేమించుకోవాలి. ఏడ్చు వారితో ఏడవాలి, సంతోషించు వారితో సంతోషించాలన్నమాట. మూడోది, ఒకరినొకరు ఏం చేసుకోవాలంటండి? క్షమించుకోవాలట. నాలుగోది, సహించుకోవాలి. క్షమించుకోవడమే లేదు, నాలుగోది ఏంటంట? సహించాలట. ఎఫెసీ పత్రిక 4:2 చూడండి. ఎఫెసీ పత్రిక 4:2. ఇందాక మనం చదివాం కదా, అదే ఐక్యతను కాపాడే యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ప్రేమతో ఒకరినొకడు ఏం చేసుకోవాలటండి? సహించడం అంటే ఏంటండి? సహించటం. అవతల వ్యక్తి నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేయడం? సహించడం. మాట ద్వారా,
విసిగిస్తున్నప్పుడు ఏం చేయమంటున్నాడు? సహించడం. ఇప్పుడు చూడండి, సహించడం అన్న మాటని అర్థం చేయించడానికి మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మన చేతిలో ఒక ఇటుకు పెట్టారనుకోండి, మోసేస్తాం. ఇంకో ఇటుకు పెట్టారు, అయినా ఏం చేస్తున్నాం? మోసేస్తున్నాం. ఇంకో ఇటుకు పెట్టేశారు, ఈసారి ఎలాగా అబ్బో అంటున్నాం కదా. ఈ లోపల ఇంకో 2 ఇటుకలు దాని మీద పెట్టారు, ఈసారి ఏం చేయాలి? ఇంకా అబ్బో అంటున్నాం కదా. దీన్ని ఏం చేస్తున్నట్టు? ఒక రకంగా ఆ బరువుని ఏం చేస్తున్నావు? నువ్వు సహిస్తున్నావు. ఇంకా నా వల్ల కాదని వదిలేసావు అనుకో దెబ్బని, అంటే ఇంకా అక్కడికి తెగిపోయిందనమాట. సో దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తిని నీ మీద ఎంత బరువు పెడుతున్నా, ఎంత ఏడిపిస్తున్నా కూడా నువ్వేం చేయాలట? దాన్ని ఓపికతో సహించు. దాన్ని ఇంగ్లీష్లో అంటే దాని ఒరిజినల్ వర్డ్కి అర్థం ఏంటంటే స్ట్రెచ్చింగ్ యువర్ మజిల్ అంటున్నాడు అనమాట. స్ట్రెచ్చింగ్ యువర్ మజిల్ అంటే బరువు పెట్టేకొలది ఎలాగైతే నీ కండ బలవంతంగా అంటే ఓర్చుకుంటుందో అలాగట అవతల వ్యక్తి నిన్ను ఎంత దుఃఖ పెడుతున్నా సరే ఏం చేయాలట? ఓపికతో ఏం చేయాలి? సహించాలి. ఇది ఎవరి లక్షణం అండి అంటే మానవుల్లో లేని లక్షణం, దేవునిలో మాత్రమే ఉండే లక్షణం. దేవుడు మనల్ని ఎంత సహించుకుంటున్నాడో ఆలోచించండి. ఆయనలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే దీర్ఘశాంతం. ఏంటండి అంటే అర్థం ఏంటి? దీర్ఘశాంతం అంటే ఆయన నీకు వాక్యం చెప్పించాడు, లోబడలే. మళ్ళీ ఒకసారి చెప్పించాడు, లోబడలే. 100 సార్లు చెప్పించాడు, అయినా లోబడలే. అయినా నిన్ను ఎందుకు చంపేలే తెలుసా దేవుడు? నీ ఎడల ఇంకా ఏం చూపిస్తున్నాడు? దీర్ఘశాంతం. అది నీకు అర్థమైతే నువ్వు ఇతరుల ఎడల ఏం చూపిస్తావు? ఎంతో దీర్ఘశాంతాన్ని, సహనాన్ని చూపిస్తావు. ప్రేమ అంటేనేంటో తెలుసా అండి? ఒక వ్యక్తిని ఏం చేయడం అట? సహించుకోవడం. ఏమండి, సంఘంలో రకరకాల మనుషులు ఉంటారు. తోటి వ్యక్తి ఒక్కొక్కసారి మనల్ని ఇబ్బంది పెడతాడు, కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వేం చేయాలి? సహించాలి. సహించడం అనేది ఎప్పుడు అవసరం అంటేనండి, అవతల వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడే మనకు సహనం ఎంతో అవసరం. మనకు ప్రభు సహనం నేర్పించడానికే మన జీవితంలో ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టే మనుషులు మన జీవితంలోకి తీసుకొస్తారు. మరి లేకపోతే మనకు సహనం ఎలా తెలుస్తుంది? మనకి ఎలా నేర్చుకుంటాం? అలాంటి వ్యక్తులు మన జీవితంలో తీసుకొస్తారు కాబట్టే మనకి సహనం అంటే ప్రభు మనకి నేర్పిస్తున్నాడు అన్నమాట. మన జీవితం ఎలా ఉండాలంటేనండి, మన ఆలోచన విధానం, దేవుని మందిరానికి వెళ్ళాను, నేను పరలోకం కోసం ప్రభు నన్ను సిద్ధపరుస్తున్నాడు, నాలో సహనం ఇంకా లేదు, అందుకోసం నన్ను ఇబ్బంది పెట్టే మనుషుల మధ్యనే నన్ను పెట్టాడు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు నన్ను, అయినప్పటికీ కూడా నేనేం చేస్తాను? ఓపికతో సహించుకుంటాను. ఆ రీతిగా దైవ ప్రేమను నేను చూపిస్తాను అన్నట్టుగా మన మనసు ఉండాలి. హాస్పిటల్కి వెళ్తామండి, హాస్పిటల్ వెళ్ళినప్పుడు మన చుట్టూ రోగులు ఉంటారు. నువ్వు కూడా ఒక బెడ్ మీద పడుకున్నావు, నీ చుట్టూ ఎవరున్నారు? రకరకాల రోగులు ఉన్నారు. ఒకడు తుమ్ముతూ ఉంటాడు, ఒకడు దగ్గుతుంటాడు, ఒకడు వాంచేస్తుంటాడు, రకరకాల జబ్బులతో ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు విసుక్కుంటావా? లేకపోతే వాళ్ళు బాగుపడాలి, నేను కూడా బాగుపడాలని కోరుకుంటావా? వాళ్ళు బాగుపడాలండి, నేను కూడా బాగుపడాలండి అంటూ కోరుకుంటాం. ఎక్కడ? హాస్పిటల్లో. మందిరంకి వచ్చినప్పుడు కూడా నేను మారాలండి, ఆ వ్యక్తులు కూడా మారాలి. వాళ్ళలో ఎన్నో పాపాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళ మాట తీరు బట్టి వాళ్ళు హింసిస్తున్నారు. నేను పర్ఫెక్ట్ కాదు, నాలో కూడా ఎన్నో పాపాలు ఉన్నాయి. దేవుడు నన్ను మార్చాలి, వారిని కూడా మార్చాలి. అయితే వాళ్ళ ప్రవర్తన బట్టి నేను ఓపికతో ఏం చేయాలి? ఇంకా సహించుకోవాలి. అదే దైవ ప్రేమ. సో ఇదిను దైవ ప్రేమను గురించి, ఏ రీతిగా ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్పి ఒక శ్రేష్టమైన మాటలు మనం నేర్చుకుంటున్నాం. సో ఒకటే నేర్చుకున్నాను చెప్పండి, రుణపడినంతగా మనం ప్రేమించుకోవాలని. రెండోది, మనసులు కలిసినంతగా మనం ప్రేమించుకోవాలని. మూడోది, ఒకరినొకరు ఏం చేసుకోవాలి? క్షమించాలని నేర్చుకున్నాం. నాలుగోది, ఒకరినొకరు ఏం చేయాలట? సహించుకోవాలి. ఐదోది ఏంటంటే హత్తుకోవాలట. ఒకరినొకరు ఏం చేసుకోవాలట? రూత్ గ్రంథం 1వ అధ్యాయము 14-15 వచనాలు. రూత్ చాప్టర్ 1, రూత్ గ్రంథం 1వ అధ్యాయము 14-15 వచనాలు. పేజ్ నెంబర్ చెప్తే త్వరగా తీస్తారు. 221 అండి. 220, 1వ అధ్యాయము 14-15 వచనాలు. వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను.
మనకు తెలుసు ఆ కథ. ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ పేరేంటి? ఓర్పా. ఇంకో ఆవిడ రూతు. ఓర్పా నయోమిని హత్తుకోలేదు, కానీ రూతు ఆమెను ఏం చేసింది? హత్తుకుందట. చూడండి, ఆమె అన్న మంచి మాటలు ఇక్కడ రాసుంటుంది చూడండి, 15వ వచనం నుంచి. ఆమె, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగి పోయినదే, నీవును నీ తోటి కోడల వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టవద్దని నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళిన చోటకే నేను వచ్చేదను, నువ్వు నివసించిన చోటే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కీడైనను చేయునుగాక అనెను. రూతుకు దేవుని బిడ్డల సహవాసం అన్నది ఒకే ఒక్కళ్ళ దగ్గర దొరికింది. ఆ దగ్గర అంటే నయోమి, అంతే కదండి. తనకు తెలిసిన వాళ్ళందరూ మోయాబీలు అన్నమాట. ఎవ్వరు కూడా దేవుని బిడ్డలు కాదు. ఆమె యొక్క అత్తగారైన నయోమి మాత్రమే విశ్వాసి. సో తనంటుంది, నువ్వు విశ్వాసి, నేను విశ్వాసి, ప్రభుని నమ్ముకున్నాను, నేను నిన్ను హత్తుకుంటాను. నిజానికి నీతో వస్తే నాకు చాలా కష్టమే. నయోమి ఏమన్నా కోటీశ్వరరాలా అండి అంటే మొత్తం అంతా అప్పటికే పోగొడుచుకుంది అంటుంది. నేను మధురం అని అనొద్దు, నయోమి అని అనొద్దు. నయోమి అంటే అర్థం ఏంటి? మధురం. నా పేరు ఇంకా మారా అని పెట్టండి. మారా అంటే ఏంటి? చేదు. మొత్తం అన్నీ అమ్మేసుకున్నాను నేను, ఇంకేం లేదు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళినా సరే అడుక్కు తినడమే, పరిగెరుకోవడమే నా పని. నిజానికి రూతు వచ్చినా తన కెరియర్ ఇంకా భవిష్యత్ అంతా ఏంటంటే ఆవిడతో పాటు ఏం చేయాలి? పరిగెరుకోవాలన్నమాట. అయినా సరే, కష్టమైనా సరే, నాకు నీ సహవాసం నాకు కావాలి అని చెప్పి ఆ సహవాసంతో ఏం చేసిందంట? హత్తుకుంది. ఆ మాట చెప్పండి అందరూ, హత్తుకుంది. మనకు కూడా దేవుడు నిన్ను రక్షించుకొని ఒక సహవాసంలో నేను ఉంచినప్పుడు ప్రాణం పోయే వరకు ఆ సంఘంలో ఎలా ఉండాలి? నువ్వు హత్తుకొని ఉండాలి. అది దైవ ప్రేమ. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? తుమ్మితే ముక్కుడిపోద్ది అంటారు తెలుసా మీకు? అంటే అర్థం ఏంటి? తుమ్మితే అంటే ఏం ఊడిపోతుందట? ముక్కుడిపోద్దట. ఆ టైపులో ఏమన్నంటే నేను రాను, నేను మందికి రాను, నాకు సంబంధం లేదు ఇంకే. అది దైవ ప్రేమ కాదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏమైనా సరే తనన్న మాటలు చూడండి. 16వ వచనం ఎంత మంచి మాట అంటుందో. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళిన చోటకే నేను వస్తాను. ప్లేస్, నువ్వు ఏ చోటలో ఉంటావో నేను అదే చోట ఉంటాను. ఇంకా నీవు నివసించిన చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము. అంటే నీ జనమే నా జనం అంటే ఏంటి? అప్పటి వరకు నాకున్న జనాన్ని నేను ఇంకేం చేస్తాను? వదిలేస్తాను. నీ జనమే, ఈ దేవుడు బిడ్డలే నా జనము. ఇంకా నీ దేవుడే నా దేవుడు. ఇంకా నీవు మృతి పొందిన చోటనే నేను కూడా మృతి పొందుతాను, అక్కడనే పాతి పెట్టబడి. అంటే అర్థం ఏంటో సార్, నేను చనిపోతాను, నా శవం కూడా మళ్ళీ వెనక్కి రాకూడదు, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో అక్కడే ఉంటాను అని చెప్పి, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. అంటే అర్థం ఏంటంటే, నేను కానీ సహవాసాన్ని వదిలిపెడితే దేవుడు నాకు ఎంత కీడైనా తీసుకురావాలి. ఆ మాట ఎందుకంటుందంటే, అంతగా నేను నిన్నేం చేయాలి? ఇంకా హత్తుకోవాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నేను సంఘంతో. ఎందుకంటే ఈ సంఘంలో నన్ను ఎవరు నాటారు? దేవుడు నాటాడు. ఎక్కడుందండి ఆ మాట అంటే, కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. మనల్ని ఎవరు నాటారో ఇక్కడ. నాటబడి అది ఎక్కడండి? అది ఎక్కడది? 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధులు. ఆ మాట చూడండి. యెహోవా మందిరంలో దేవుడు మనల్ని ఏం చేశాడట? అన్నాడు. ఏ చెట్టు అన్నా దానికదే అది నాటుకుంటుందా? ఏ చెట్టు అన్నా దానికదే అది నాటుకుంటుందా? ఆ చెట్టును మనం వెళ్ళి ఏం చేయాలి? విత్తనం వేసి లేదా ఒక మొక్కని అందులో ఏం చేయాలి? నాటాలి. అంతేనా? నడుచుకొని వచ్చేసి దాన్ని ఎలా తవ్వేసుకొని ఇండి నాటుకోవడం అవ్వదు. ఒకళ్ళు నాటాలి దాన్ని. దేవుడు నిన్ను ఎక్కడో ఉండాల్సింది నిన్ను తీసుకొచ్చి ఆయన మందిరంలో నిన్నేం చేశాడు? నాటాడు. దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు.
కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏది జరిగినా సరే నేను స్థిరంగా, ఆ మాట చెప్పండి, హత్తుకొని ఉంటాను. చెప్పండి మాట, ఎలా ఉంటాను? హత్తుకొని ఉంటాను. నయోమి, రూతు ఎలాగైతే నయోమిని హత్తుకొని ఉందో అలా హత్తుకొని ఉంటాను. అది ప్రేమ అండి, అది ప్రేమ. సో ఏ రీతిగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి చెప్పండి? రుణపడినంతగా ప్రేమించుకోవాలి, మనసులు కలిసినంతగా ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ఏం చేయాలట? సహించుకోవాలంట. ఐదోది ఏం చేయాలట? హత్తుకోవాలి. ప్రభు కూడా మనల్ని ఆయన ఎంతగా హత్తుకున్నాడంటేనండి, ప్రభు ఎప్పుడన్నా మనల్ని విడిచిపెడతాడా అండి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన ఒక పదాన్ని ఉపయోగించాడండి, ఏక శరీరం. ఏమంటున్నాడు ఆయన? ఏక శరీరం అంటే ఏంటి అంటే చూడండి, ఆయనకి మనకున్న సంబంధాన్ని అర్థం చేయించడానికి ఆ వర్డ్ ఆయన ఉపయోగిస్తాడు. ఏక శరీరం అయిపోయాం అంటున్నాడు. మనం ఏక శరీరం అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక కాగితం ఉంది, ఇంకో కాగితం ఉంది, మధ్యలో గమ్ పెట్టేసి ఎలా అంటించేసాం. అవి ఎంతగా అంటుకుపోతాయంటే, ఇప్పుడు రెండిటిని లాగామనుకోండి, అవసరమైతే చిరిగిపోతాయి, కానీ ఆ రెండు దూరము అవు అనమాట. అలాగ దేవుడు మనల్ని అంతగా హత్తుకున్నాడు అనమాట. ఏక శరీరం అంటున్నాడు, నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరని అంటున్నాడు. అంతగా ఆయన మనల్ని హత్తుకున్నందుకు మన దగ్గర నుంచి కూడా ఆయన కోరేది ఏంటంటే, మనం కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలట? హత్తుకొని ఏకం అన్నట్టుగా, వన్ అన్నట్టుగా ఉండాలటండి. అది ఆయన మన దగ్గర నుంచి కోరుతున్నాడు. సో ఆ రీతిగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలన్న సత్యాన్ని మనం నేర్చుకుందాం. 6వ విషయం అండి, చేర్చుకొని ప్రేమించాలట. ఒక వ్యక్తిని ఏం చేయాలట? చేర్చుకొని ప్రేమించాలి. అది ఎక్కడ రాస్తుంటుందండి అంటే రోమా 15:7, రోమన్స్ చాప్టర్ 15:7, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. మీరు ఒకరినొకరు ఏం చేయాలి? చేర్చుకొనడి. చేర్చుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక కొత్త పిల్లోడు కొత్తగా కుటుంబంలో జన్మించాడు, హాస్పిటల్లో పుట్టాడండి అనుకుందాం. 4 రోజులు అయిన తర్వాత ఇంటికి ఆ పిల్లోడిని తీసుకొచ్చి ఇంటిలో ఏం చేస్తారు? చేర్చుకుంటారు. ఆ చేర్చుకోవడంలో ఏంటంటే, నువ్వు కూడా మా కుటుంబ సభ్యుడివి, యు ఆర్ పార్ట్ ఆఫ్ ఆ ఫ్యామిలీ అన్నట్టుగా సంతోషంగా బిడ్డని ఇంట్లోకి ఒక కుటుంబ సభ్యుడిగా ఏం చేస్తారు? చేర్చుకుంటాడు. మీకు పుట్టాడు కాబట్టి. ఓకే, దేవుని బిడ్డల్ని మనం కొత్తగా రక్షింపబడ్డారు, ప్రభు వాళ్ళని నాటాడు. ఆ వ్యక్తినట మనం తోటి విశ్వాసులు ఏం చేయాలట? చేర్చుకోవాలట. ఒక్కొక్కసారి మనం రక్షింపబడ్డాం, దేవుని మందిరంలో ఉన్నాం, ఒకసారి మన మైండ్లో ఏమొస్తుందంటే, ఈ వ్యక్తి నాలా చదువుకోలేదండి, నాకున్నంత డబ్బులు లేవు, నాకున్న లాంటి ఉద్యోగాలు లేవు, మన కులం కాదండి ఈ వ్యక్తి అని చెప్పి దేవుడు చేర్చుకున్న మనం ఒక్కొక్కసారి ఏం చేయం? చేర్చుకోము. ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి మేడం. దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడు మనల్ని చేర్చుకునేటప్పుడు ఇవన్నీ ఆలోచించాడండి. వీడు చదువు ఉంది, లేకపోతే వీడికి ఇది లేదు అది లేదు అని చెప్పి ఇవన్నీ ఆలోచించి కాకపోతే మనల్ని చేర్చుకున్నాడు ఆయన? లేదే. ఆయన చేర్చుకున్నప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి, ఆయన ఉన్న పాలంగా ఒక పాపిమే, భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని చేర్చుకున్నాడు. ఆయన బిడ్డగా మనల్ని చేర్చుకున్నాడు. ఒక తోటి విశ్వాసిని మనం నీ అంత చదువుకోలేకపోవచ్చు, నీ అంత అందంగా లేకపోవచ్చు, నీ అంత సంపాదన లేకపోవచ్చు, కానీ దేవుడే చేర్చుకున్నాడు కాబట్టి అంతగా నువ్వేం చేయాలట? ఆ వ్యక్తిని యు ఆర్ మై ఫ్యామిలీ అన్నట్టుగా, నువ్వు నా కుటుంబం అన్నట్టుగా ఆ వ్యక్తిని నువ్వు చేర్చుకోవాలన్నమాట. చేర్చుకునే ప్రేమ మనం కలిగి ఉండాలి అని చెప్పి అంటాడు. వందనాలు చెప్పుకోవాలని అంటాడు. ఎక్కడ అంటాడంటే రోమా 16:16లో, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొక్కడు ఏం చెప్పాలి? వందనాలు చెప్పుకోవాలి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పు. ఇప్పుడు మందిరం ఇలా కూర్చున్నామండి, మందిరం అయిన వెంటనే ఎక్కడో అక్కడ జంప్ అన్నట్టుగా అలా ఉండకూడదు. ఏం చేయాలంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలట? వందనాలు చెప్పుకోవాలండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఎలా ఉన్నారండి, ఎలా ఉన్నారని చెప్పి ఒకరినొకరు. ఒక్కొక్కసారి ఎవరిని పలకరించుకుంటామంటే మన టైప్ వాళ్ళనే మనం పలకరిస్తూ ఉంటాం. అంటే అర్థం అంటే మనకు సెట్ అవ్వాలన్నమాట. ఈడు మనకు సెట్ అవ్వదు, ఈడు మనకు సెట్ అవ్వడు. ఆడికి చెప్పండి ప్రైజ్ లార్డ్, ఈడికే చెప్తాను ప్రైజ్ లార్డ్. సో ఇవి ఇంకా నువ్వు చేర్చుకోవట్లేదు అన్నమాట ఆ వ్యక్తిని. సో
ఒక రకంగా చెప్పాలంటే నీకు ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా పోలిక లేకపోవచ్చు, ఎందులో కూడా నీకు సాటి లేకపోవచ్చు, అన్నిట్లో ఆ వ్యక్తి కన్నా ఎక్కువే. కానీ అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు చేర్చుకున్నావు అనుకో, ఒక తోటి సహోదరుడుగా చేర్చుకున్నావు అనుకో, దేవుడు అది చూస్తాడు. దాన్ని బట్టి నేను ఆశీర్వదిస్తాడు దేవుడు నిజంగా. ఇంకోటి తెలుసా, ఆడు ముందొచ్చి నాకు ప్రైజ్ లాడ్ చెప్పాలండి. నేనేటండి చెప్పను ఆడికి, ప్రైజ్ లాడ్ కూడా మళ్ళీ పోటీ అక్కడ. ఆడొచ్చి చెప్పాలట, ఈడు చెప్పడంట ప్రైజ్ లాడ్. సో మనం చేయాల్సింది ఏంటంటే, నువ్వే వెళ్ళి ఏం చేయాలట, వందనాలు చెప్పాలట ముందెళ్ళి. అది తగ్గించుకోవడం. ఆడు ముందొచ్చాడు, నేను ముందొచ్చానా, నేను ముందొచ్చాను కాబట్టి ఆడొచ్చేది నాకు చెప్పాలి ప్రైజ్ లాడ్. సో ఇవి ప్రభు అన్నీ గమనిస్తున్నాడు ఆయన. అది ప్రేమ కాదు, అదంతా కూడా గర్వం అనమాట. దేవుని బిడ్డలు, ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నువ్వు కూడా తోటి విశ్వాసం అంతగా ఏం చేయాలి, ప్రేమించాలి, చేర్చుకోవాలి, ఒకరినొకరు వందనాలు చెప్పుకోవాలి అంటున్నాడు అనమాట. అది చేర్చుకునే ప్రేమ, చేర్చుకునే ప్రేమ. ఒక కొత్త బిడ్డని ఇందాక చెప్పాను కదా, ఎలాగైతే ఇంట్లోకి చేర్చుకుంటామో, ఒక కొత్త వ్యక్తిని ప్రభు ఎలాగైతే రక్షించుకున్నాడో దాన్ని బట్టి మనం సంతోషిస్తూనే ప్రభు చేర్చుకున్నట్టుగా మనం చేర్చుకోవాలి. కొత్త బిడ్డను ఎలా చేర్చుకుంటాం చెప్పండి. ఇంట్లో మంచిగా చిన్నపిల్లవాడు పుట్టాడు, ఎలా చేర్చుకుంటాం? సంతోషంగా బిడ్డని చేర్చుకుంటాం. అంతేనా? అరే మాకే ప్లేస్ లేదు, ఇడు వచ్చాడు అలా తిట్టుకుంటా. సో అంతగా మనం ఏం చేయాలట, ఒకరినొకరు చేర్చుకోవాలంటండి. దేవుడు ఇవన్నీ నిజానికి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న మాటలండి, మనం ఆలోచించం కానీ ఇవి చాలా కీలకమండి. మనం ప్రేమలు ఇవన్నీ కూడా వర్తిస్తాయి. రుణపడినట్టుగా ప్రేమించడం, ఇంకేంటి, మనసులు కలవాలి. నిజానికి అది మేము సింపుల్గా ఒక మాటలో తేల్చేస్తున్నాం కానీ నిజంగా మన మనసులు కలిసాయా లేదా అన్నది మనం ఆలోచించాలి. తోటి విశ్వాసే వాడు బాధపడుతున్నాడు హాస్పిటల్లో ఉండి, నాకు కాదులే అన్నట్టుకుంటున్నాం మనం. అంటే నీ ఏం కలలేదు అక్కడ, మనసులు కలదు. నీ సొంత తమ్ముడే అలా హాస్పిటల్ ఉంటే నువ్వు అలాగే స్పందిస్తావా? నీ సొంత బిడ్డే అలా కష్టంలో ఉంటే నువ్వు అలాగే స్పందిస్తావా? నీ పిల్లోడు కాదు కాబట్టి నువ్వు కదలట్లేదా? అంటే నీకేం కలలేదు అక్కడ, మనసు కలలేదు. నాకు సంబంధించినాడు కదా, ఆడ మనకెందుకు కాదట. మనసులు కలిస్తే వాడు ఏడుస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి వాడితో ఏడుస్తావట. వాడు సంతోషిస్తే వాడు సంతోషంలో సంతోషంగా వెళ్ళి నువ్వు పాలు పొందుతావు. వాళ్ళలో పెళ్ళి అవుతుంది, నువ్వే ముందు వెళ్ళిపోయి ఏంటి ఏ రకంగా నేను హెల్ప్ చేయనండి, చాలా పనులు ఉంటాయి కదా, ఎలాగా కష్టం నాకేమైనా చెప్పండి, ఏదైనా నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అన్నట్టుగా వెళ్ళిపోయాను కూడా. వాళ్ళ సంతోషం నువ్వు కూడా ఏం చేస్తున్నావు, పాలు పొందుతున్నావు. అది మనసులు ఏమవుతున్నాయి, కలుస్తున్నాయి. వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారు, నీకు తెలుసు ఎంత ఖర్చు అవుతుందో, ఎంత కష్టంలో ఉంటుందో నీకు అర్థమైపోయింది మ్యాటరు. సో వెళ్ళిపోయావు. వాళ్ళు ఎవరు పిల్లరు, బాబు మేము ఎంత కష్టంలో ఉన్నావు, వచ్చి సహాయం చేయబాబు అని చెప్పి ఎవరు చెప్పరు. అలాగా మనసులు కలిసిన వాళ్ళు ఏం చేస్తారు, ముందుగానే వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళి నాకు తెలిసి నాకు అర్థమైందండి, మీరు ఎలాంటి కష్టాలు ఉన్నారండి, ఏ రకంగా నేను హెల్ప్ చేయనండి అని చెప్పి వాళ్ళతో పాటు ఆ కష్టంలో పాలు పొందామనుకో, అదంతా పైనుంచి ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడండి, దేవుడు చూస్తున్నాడు. అందుకోసం ఆఖరి ప్రశ్న, మరి దానికి కలిగే మేలేంటో నేను ఆఖరి ప్రశ్న నేను పెట్టాను, అది చూద్దాం తర్వాత. మూడోది ఏంటి నేను చూసాం, ఒకరినొకరు ఏం చేసుకోవాలి, క్షమించుకోవాలని. నాలుగోదేమో సహించుకోవాలని. ఐదోదేమో హత్తుకోవాలని. ఆరోదేమో చేర్చుకోవాలనే విషయాన్ని మనం చూసాం. ఏడోది ఏంటంటే ఇది ప్రేమించి బుద్ధి చెప్పుకోవాలట. ప్రేమించి ఏం చేయాలట, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలట. పొగుడుకోవడం కాదు, ఏం చేయాలట, అది ఎక్కడ రాస్తుందండి అంటే రోమిలకు రాసిన పత్రిక 15:14 చూడండి. రోమా 15:14. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేనే మిమ్మును గూర్చి రూఢిగా నమ్మచ్చు. ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారంటే వీళ్ళు బుద్ధి చెప్పుకుంటున్నారు. బుద్ధి ఎప్పుడు చెప్పుకోవాలి చెప్పండి? అవతలోడు బుద్ధి లేని పనులు చేస్తుంటే ఏం చేయాలి, బుద్ధి చెప్పాలి. అయితే ఇక్కడ ఒక జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక విశ్వాసి ఒకరు బుద్ధి చెప్పుకున్నా సరే వాళ్ళ మధ్యన ఉన్న బంధం తెగిపోకూడదు. అర్థమైందా? ఇప్పుడు అవతలుడు ఏదైనా తప్పు చేస్తున్నాడు, నువ్వు చేసింది తప్పు అని చూపించామనుకోండి, సాధారణంగా లోకంలో ఏంటంటే అలాగా తప్పు చూపిస్తే ఇంకా మళ్ళీ ఆడు ముఖం చూడడం అనమాట. కానీ విశ్వాసం అలా కాదు. మనకు బుద్ధి చెప్పిన ఒక వ్యక్తి చెప్పాడు, బుద్ధి చెప్పినా సరే ఆ బంధం మాత్రం తగ్గకూడదు. ఓకే,
అప్పుడు కూడా హత్తుకొని ఉండాలన్నమాట. నిజమైన ప్రేమలో ఒకరినొకరు ఏం చేస్తారంటే బుద్ధి చెప్తారు. దొంగ ప్రేమ ఎలాంటి తెలుసా అండి? పగవాడట పొగుడతాడట మనల్ని, లెక్కలేనన్ను ముద్దులు పెడతాడట. ఎక్కడ వస్తుంది తెలుసా వచనం? సామెతలు 27:6 ఒకసారి చూడండి. సామెతలు 27:6. సామెతలు 27:6. మేలు కోరు స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు అంటే పొగుడుతూ ఉంటాడు అనమాట కూర్చొని. మన చుట్టూ పొగిడే వాళ్ళని పోగు చేసుకోకూడదు, బుద్ధి చెప్పేవాళ్ళనే పోగు చేసుకోవాలి కదండి. నన్ను కరెక్ట్ చేసేవాళ్ళు నాకు కావాలండి. నేను చేస్తున్న తప్పు, నేను ఒకవేళ తప్పు చేస్తుంటే నువ్వు చేస్తుంది తప్పు అని మొఖం మీద చెప్పేసేవాళ్ళు నాకు కావాలండి. అలాంటి వాళ్ళు మనం పోగు చేసుకోం. ఎవడన్నా పొగిడే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని చుట్టూ పెట్టుకొని అవసరమైతే ఇంట్లో సంపాదించిన ఆస్తి అంతా ఇచ్చేస్తూ ఉంటాం. ఇలా పొగుడుతూ ఉంటారా నాకు అని. వాళ్ళకి ఇష్టం. మనకు బుద్ధి చెప్పేవాళ్ళు మనకు కావాలండి. నాతాను ఎవరికి బుద్ధి చెప్పాడు? దావీదుకు బుద్ధి చెప్పాడు. సమూయేలు ఎవరిని ప్రశ్నించాడు? సౌలుని ప్రశ్నించాడు. మన జీవితంలో మన నాతానులు ఉండాలి, మన జీవితంలో సమూయేలు ఉండాలన్నమాట. నువ్వు చేస్తుంది తప్పు అని గద్దించేవాళ్ళు ఉండాలి. యోహాను ఎవరిని బుద్ధి చెప్పాడు? ఎవరిని ప్రశ్నించాడు? హేరోదుని ప్రశ్నించాడు. నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చేస్తున్న వ్యభిచారం, తమ్ముడు భార్యతో ఉంటున్నావు, నువ్వు మొక్కమ్మే చెప్పేశాడు అనమాట. సో ఎవరన్నా ఖచ్చితంగా నీ తప్పుని నీకు చూపించారంటే నిన్ను ప్రేమించే చేశాడు. అలాంటి వాళ్ళని నువ్వు హత్తుకోవాలన్నమాట. నువ్వెవడరా నాకు చెప్పడానికి? నీ సంగతి నువ్వు చూసుకో. అలాంటి కోపాలు వస్తుంటాయి మనకి. అది కాదట నిజమైన ప్రేమ అంటే. ఏంటంటే మనల్ని ఎవరైనా గద్దించారా వాళ్ళ నిజమైన స్నేహితులండి. పగవాడే నీకేం చేస్తాడు? లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. ఆడు చాలా డేంజరు. ఆడ పగవాడాడు, ఆడు మంచుడు కాదు. ఆడేకి నిన్ను పొగుడుతున్నాడు. కానీ నిన్ను ప్రేమించినోడే నీ భక్తిలో నువ్వు తొలగిపోతున్నావు, నువ్వు సరిగ్గా లేవని చెప్పే ఖచ్చితంగా నువ్వు ఇంతకుముందు నీ పద్ధతి వేరుగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా మారిపోయావు, నువ్వు నీ పద్ధతి ఏం బాగాలేదు అని చెప్పి నువ్వు మారాలి నువ్వు అని చెప్పి ఉన్నప్పుడు మనల్ని గద్దించేవాడు అంటారు చూసారా, వాళ్ళే నిజంగా ప్రేమించేవాడు. అయితే ఒకటి, అలా గద్దించినా సరే ఏం తెగిపోకూడదు. మన బంధం, ప్రేమ అన్న బంధము తెగిపోకూడదు. అలాగా మనం ప్రేమించుకోవాలంటండి. వీ నీడ్ పీపుల్ హూ కరెక్ట్ అస్. సరే, 8వది పరామర్శించుకోవాలట. ప్రేమించి ఒకళ్ళని ఏం చేసుకోవాలట? పరామర్శించుకోవాలి. 1 కొరింథీ 12:25. 1 కొరింథీ 12:25. 1 Corinthians 12:25. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదాన్నొకటి ఏకముగా పరామర్శించులాగున. రైట్, అక్కడ పాయింట్ ఏంటంటే శరీరంలో ఒకదాన్నొకటి ఏం చేసుకుంటాయట? పరామర్శించుకుంటాయి. అలాగే మనం కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలట? శరీరంలో ఒకనానొక భాగం పరామర్శించుకోవడం అంటే ఏంటండి అని మీరు అడగొచ్చు. ఇప్పుడు కాలు మీద దాంకుటేస్తుందండి, చెయ్యి వెంటనే వెళ్ళి ఏం చేస్తుంది? దానికి వెళ్ళి కొడుతుంది అనమాట. కాలు కొడతాడు నాకెందుకు అని చెప్పి, నాకు కాలుకి సంబంధం లేదన్నట్టు ఉండదు, వెంటనే వెళ్ళిపోద్ది అనమాట కదా చెప్తున్నాను. సో ఒకదానికి ఒకటి, ఒక అవయవం కష్టంలో ఉందంటే వేరే అవయవాలన్నీ దాని దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, ఒక దగ్గర ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, బాడీలోనట తెల్ల రక్త కణాలు ఉంటాయట, వైట్ బ్లడ్ సెల్స్. బాడీలో ఎక్కడున్నా సరే అవన్నీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ రక్తం కారిపోతూ ఉంటే ఏం చేస్తుందట? వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి తెలుసా? మెడికల్ స్టూడెంట్స్ చెప్పాలి, క్లాట్ అవ్వడానికి సహాయం చేస్తాయి. బ్లడ్ క్లాట్ అవుతుంది అన్నమాట. బ్లడ్ ఒకవేళ గడగట్లేదు అనుకో ఏమవుద్ది? మొత్తం అంతా కారిపోయి చచ్చిపోతాం. సో ఇవన్నీ కూడా వెళ్ళిపోయి అక్కడ వెంటనే గూడు కట్టేస్తాయటండి. సో అలాగేనంట మన జీవితంలో ఒక విశ్వాసి కష్టంలో ఉన్నాడంటే వెళ్ళి పరామర్శించాలట. నీకు అర్థమైంది, 2 వారాల నుంచి ఒక వ్యక్తి రావట్లేదు మందిరానికి, తర్వాత అర్థమైంది తను ఏదో హాస్పిటల్లో ఉన్నాడని. అదే దారంటే వెళ్తున్నాడు డ్యూటీకి, వెళ్ళి ఒకసారి కలుసుకొని, బ్రదర్ ఏంటి మీరు రావట్లేదు, నేను చూస్తున్నాను 2 వారాల నుంచి, ఎవరో చెప్పారు మీరు హాస్పిటల్లో ఉన్నారని అని చెప్పి చిన్న ప్రేయర్ చేస్తానని చెప్పి ప్రార్థన చేసి వాళ్ళని కొంచెం ధైర్యపరిచి ఒక 2 మాటలు చెప్పి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఎంతో ధైర్యం వచ్చేసింది. మీరు ఏం చేశాడు? ఆ వ్యక్తిని పరామర్శించినట్టు. లేకపోతే
ఒక క్యారేజ్ వండారు, పూట వెళ్ళి భోజనం పెట్టారు వాళ్ళకి. ఆ చిన్నది వాళ్ళకి ఎంతో ధైర్యం, ఎంతో ఆదరణ వస్తుంది అనమాట. దేవుడు అంటున్నాడు అది ప్రేమ. ఒకరినొకరు ఏం చేయాలి? పరామర్శించుకోవాలి. సో ఇది ఈ రీతిగానండి ఒకరినొకరు ప్రేమించుకోవాలి. 8 విషయాలు మనం నేర్చుకున్నాం. 9వ విషయం చూద్దాం. ఇంకా ఏ రీతిగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంటే 1 పేతురు 4:10 చూడండి. 1 Peter 4:10 పరిచర్య చేయాలన్నట్టు ఉంటుంది అక్కడ. 1 పేతురు 4:1 1 పేతురు 4:10 దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుడై ఉండి ఒకరినొకడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయడు. సో 9వ ఏంటంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలట? ఉపచారం అన్న మాట ఇంగ్లీష్లో ఏమంటే సర్వింగ్ అంటాం. సర్వింగ్ లేదా పరిచర్య చేసుకోవటం. ఇప్పుడు చూడండి, ఈవేళ ఆరాధన అయిందండి, ఆరాధన అవుతుంది. చూడండి, ఇక్కడ మనం చాలా సౌకర్యంగా కూర్చున్నాం. అందరికి సౌకర్యం ఉంది కదా, ఏసీ చల్లగా ఉంది, చక్కగా క్లీన్గా ఉంది ప్లేస్, మంచిగా సౌండ్ వినిపిస్తుంది, ఇక్కడ స్క్రీన్ పెట్టారు, ప్రశాంతంగా కూర్చొని వాక్యం వింటున్నాం. ఎంత ప్రశాంతత మీకు వచ్చింది అంటే దీని వెనకనే ఎంతోమంది కష్టపడ్డారు, పరిచర్య చేశారు. దేవుని బిడ్డలు వస్తున్నారు, ఆ బిడ్డలకు ఎంతో సౌకర్యంగా ఉండాలి, బాత్రూమ్స్ క్లీన్గా ఉండాలి, వాళ్ళకి వాటర్ ఉండాలి, వాళ్ళు నీట్గా కూర్చోవాలి, దుమ్ము ఉండకూడదు అని చెప్పి మంచి సౌండ్ ఉండాలి, మంచి మ్యూజిక్ ఉండాలి అని ఇవన్నీ కూడా వాళ్ళు వెనక నుంచి కష్టపడి పరిచర్య చేశారు. కాబట్టే హ్యాపీగా మనం కూర్చొని ఏం చేస్తున్నాం? వాక్యము వింటున్నాం. సో వాళ్ళు ఎందుకు చేశారంటే దేవుని బిడ్డల ఎడల వాళ్ళకున్న ప్రేమను బట్టి ఈ పరిచర్య చేశారు. దేవుని పట్ల ఉన్న ప్రేమ, దేవుని బిడ్డల ఎడల ఉన్న ప్రేమను బట్టి ఇంత పరిచర్య చేశారు. దాన్ని ఏమంటారంటే ఉపచారం చేయడం. ఏం చెప్పండి? అక్కడున్న మాట ఒకరొకరు ఏం చేసుకోవాలంటున్నాడు? ఉపచారం, పరిచర్య, సర్వింగ్ అన్నమాట అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఇతరులు మన కోసం ఇంత సిద్ధపరిచారు, ఇంత పరిచర్య చేశారు, అవకాశం వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలి? నేను ఎంతో మేలు పొందానండి, నా కోసం ఎంతో పరిచర్య చేశారు మీరు, ఈసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను సిద్ధపరుస్తాను మీకోసం, నేను కుర్చీలన్నీ క్లీన్ చేస్తాను, మీరు కూర్చుంటారు కదా హ్యాపీగా. అస్తమానం నేనే పొందడం కాదు, నేను కూడా మీకు పరిచర్య చేస్తాను. లెట్ మీ టేక్ దిస్ ఆపర్చునిటీ. నేను ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు ఒక జడ్జి గారు ఇంట్లో నాకు అకామిడేషన్ ఇచ్చారనమాట. ఆయన జడ్జ్, సివిల్ జడ్జ్ అనమాట. ఆయనేమో నా సూట్ కేసులు మూసేస్తూ, దాని తర్వాత నాకు ఏంటంటే బెడ్ ఏమో దుప్పటి వేసేసి బాత్రూమ్ అంతా సిద్ధపరిచేది చేస్తాను. నేను అన్నాను, సార్ మీరు కూర్చొని నేను చేసుకుంటానంటే ఆయన ఏమన్నాడండి, మంచి మాట అన్నాడండి, మీరు ఇండియాలో పరిచర్య చేస్తున్నారు, మిమ్మల్ని దేవుడు మా ఇంటికి తీసుకొచ్చాడు, మీకు పరిచర్య చేయడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు, నన్ను చేయనివ్వండి అంటున్నాడు అనమాట. నాకు అర్థం కాలేదు. సార్ మీరు కూర్చోండి సార్, మీకు ఎందుకు, నేను చేసుకుంటానండి అంటే, లేదు మొత్తం అని, ఏమన్నా క్లోత్స్ ఏమైనా ఉన్నాయా, వెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఇచ్చే అంటాడు. వద్దు సార్ నేను వేసుకుంటానండి. నాకు అర్థం కాలేదన్నమాట. మళ్ళీ ఆ జడ్జి గారు ఇంకోటి ఏం చేసేవారంటే, ఒకసారి చర్చ్కి వెళ్ళాను, అక్కడ ఒక కార్నర్ ఉంది, ఆ కార్నర్ ఏమంటారంటే షూ పాలిష్ కార్నర్ అనమాట. అమెరికన్స్ షూ రెగ్యులర్గా పాలిష్ చేసుకుంటారు. నన్ను చర్చ్కి తీసుకెళ్ళాడు ఆయన. అన్నారు చర్చ్ అయిన తర్వాత ఈ ప్లేస్లో నేను ఉంటాను, మీరు వచ్చి కలుసుకున్నాను అని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఆయనేమో ఆయన దారంటే వెళ్ళిపోయాడు. ఎందుకో నేను ఒకసారి అదంతా చూద్దామని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటే దూరం నుంచి ఒక ఆయన కింద కూర్చొని ఇంకో ఆయన షూ పాలిష్ చేస్తాడు అనమాట. ఎవరైనా తెలిసిన ఫేజ్లో ఉందని చూస్తే ఇంక జడ్జి గారు ఆయన కూర్చొని ఇంకో ఆయన్ని స్టూల్ మీద కూర్చోబెట్టి కింద ఏం చేస్తున్నాడు? షూ పాలిష్ కొడుతున్నాడు. నాకు అర్థం కాలేదు. జాన్ కమ్, నీ షూ కూడా పాలిష్ చేస్తాడు, కమ్ అని అంటుంటే వద్దు బాబోయ్, ఏడి ఈ పరిచయం నాకు అర్థం కాలేదండి. అప్పుడు నాకు అర్థమైందనమాట, దేవుని బిడ్డలకు నువ్వు పరిచయం చేయడం ఎవరికి చేసినట్టు తెలుసా? దేవునికి చేసినట్టే. అందుకోసం మత్తయి సువార్త 25:40 ఆయన ఏమన్నాడు? ఇగో ఈయన బిడ్డలకు మీరు చేశారు, నాకు చేసినట్టే అంటున్నాడు అనమాట. ఈ నా బిడ్డలకు చేశారంటే, నా పిల్లలకు చేశారంటే నాకు చేసినట్టే అంటున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, బయట చెప్పులు ఉన్నాయండి, చెప్పులు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి అనుకుందాం. మీరు సడన్గా కొంచెం లేట్కి వచ్చారు, చూసేటప్పటికి అంత ఖచ్చితంగా చెప్పులు మీరు నీట్గా తీసి చక్కగా లైన్లో పెట్టారనుకోండి, అసలు ఇంకోళ్ళు చెప్పులు ముట్టుకోవడానికి మనకి పెద్ద ప్రెస్టేజ్ వస్తుంది. కానీ చేశారనుకోండి, అదంతా ఎవరు చూస్తున్నారు? పైనుంచి దేవుడు చూస్తున్నాడు. నా బిడ్డలకి నువ్వు చేసావంటే నువ్వు నాకు
చేసినట్టే అంటున్నాడు అనమాట. అదండి పరిచర్య చేయడం అంటే. దేవుని పరిచర్య అంటే దేవుని బిడ్డలకు నువ్వు పరిచర్య చేయి, నాకు చేసినట్టే అంటున్నాడు అనమాట దేవుడు. అది దైవ ప్రేమ. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 9 విషయాలు. ఆఖరికి ఇంకొకటి చెప్తాను, 10 జ్ఞాపకం ఉంటుంది. ఇతరుని విలువగా ఎంచాలంట, నీకంటే వాళ్ళని విలువగా ఎంచాలంట. ఫిలిప్పీ పత్రిక 2, 3, 4 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3, 4 వచనాలు. ఒక్కనినొక్కడు తనకంటే యోగ్యునిగా ఎంచుచు. ఒక్కనినొక్కడు తనకంటే యోగ్యునిగా ఎంచుకోవడం అంటే అర్థం ఏంటి? నువ్వే నాకంటే యోగ్యుడి అంటే అర్థం ఏంటి? నువ్వే నాకంటే విలువ. ఇప్పుడు చూడ, ఒక చైర్ ఉందండి, ఇద్దరు వచ్చారు, మీరు అనాల్సింది ఏంటంటే, వాళ్ళు అంటారు బ్రదర్ మీరు కూర్చోండి అని అంటే, లేదండి నాకంటే మీరు యోగ్యులు కాబట్టి మీరే కూర్చోండి, నేను కూర్చోండి అంటే అర్థం ఏంటంటే, దాని అర్థం యు ఆర్ మోర్ ఇంపార్టెంట్, నాకు నువ్వు విలువ, నాకు లేకపోయినా పర్లేదు నువ్వు తిను. భోజనాలు అవుతున్నాయి, ఒక్కరికే ప్లేట్ ఉంది, లాస్ట్ ఇద్దరు ఉండిపోయారు, ఏమనాలి చెప్పండి? పరిగెట్టుకుని ప్లేట్ తీసుకోవడం ఏం చేయాలి చెప్పండి? ఏమండి, నాకు లేకపోయినా పర్లేదు, మీరు భోంచేయండి ముందు, మీ తర్వాతే, మీరు తిన్న తర్వాతేనండి, మీరు ముందు తినాలి, తర్వాతే నేను. ఆ మనసుని ఏమంటారట? నీకంటే ఆ వ్యక్తిని ఎలా ఎంచుకుంటున్నావు? యూఆర్ ఫస్ట్ అండి, మీరు తర్వాత నేను తింటాను, పర్లేదు, నాకు లేకపోయినా పర్లేదండి, నాకు అలవాటే, మీరు తినండి ఏం పర్లేదు, యూఆర్ మోర్ ఇంపార్టెంట్ అంటున్నాడు అనమాట. అది ప్రేమ అంట. అసలు లోకానికి ఇలాంటి ప్రేమ అర్థం కాదండి, ఇలాంటిది అర్థం కాదు. ఎందుకంటే అది కలుషితమైపోయిన ప్రేమలే. ఇంకోని యోగ్యంగా ఎంచుకోవడమే, దొరికిందే చాలు. ముందు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, నాకేసుకుంటారు ఇద్దరును. ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చిందంట, ఈవిడ ఎక్కడ పోటీ వచ్చేస్తుందని చెప్పి రాత్రి అప్లికేషన్ పెట్టేసి వెళ్ళిపోయిందంటే, ఏమీ నాకు చెప్పలేదు అని అంటే, నువ్వు చెయ్యి పెట్టవేమో అనుకున్నాను అన్నదట. అది వాళ్ళు ఆ టైపు. సో లోకంలో అలాంటి ప్రేమలు ఎక్కడ దొరకవు. దేవుడు ఆయన సంఘంగా మనల్ని చేసి మనలో ఆయన ప్రేమను ఆల్రెడీ పోసాడు. మన బాధ్యత ఏంటంటే ఆ ప్రేమనంట ఐక్యతను కాపాడుట యందు, అక్కడ రాస్తుంది ఎఫెసీ 4:2, ఏం చెప్పాడండి? శ్రద్ధ కలిగి ఉండండి అంటున్నాడు. ఈ ప్రేమను చూపించట్లో ఒకళ్ళొకరు ఏం చూపించాలట? శ్రద్ధ కలిగి ఉండండి అంటున్నాడు. ఒకరినొకరు పరామర్శించుట యందు, ఒకరికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకోవడంలో. అంతేకాకుండా ఫస్ట్ ఏం చూసాం? రుణపడినంతగా ప్రేమించట్లో, క్షమించుకోట్లో, సహించుకోనట్లో, మనసులు కలిసినంతగా. ఇవన్నీ 10 విషయాలు మనం నేర్చుకున్నాం కదా. అన్నిటిలో కూడా శ్రద్ధ కలిగి ఉండండి అంటున్నాడు అనమాట. మరి ఆఖరి ప్రశ్న ఏం చెప్పాను? ఇలా ప్రేమగా ఉండడం ద్వారా మనకు కలిగే మేలు ఏంటండి అంటే, ఏమండి నేను మీ ముందు ఒక 5 మేళ్ళు పెడతాను, అంత వివరణ ఇవ్వను కానీ జస్ట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, అలా మనం ప్రేమించుకుంటేనంట దేవుడు మనకి బహుమానం ఇస్తాడటండి. దేవుడు మనకేం చేస్తాడు? ఎక్కడ రాస్తుందండి? హెబ్రీ పత్రిక 6:10 చూడండి. హెబ్రీ పత్రిక 6:10 దేవుడు మనకి బహుమానం ఇస్తాడు. చూడండి, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే ఆయన నామాన్న నువ్వు ఎంత ప్రేమను చూపించాడు, 10 రీతిలుగా ప్రేమ చూపిస్తున్నావు కదా నువ్వు, దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు చూపించిన దానికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు అంత ప్రేమ చూపించావు చూడు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని ప్రతిఫలం మనం అనుభవించాలంటే తోటి విశ్వాసి ఎడల ఏం చూపించాలి? ప్రేమను చూపించాలి. అది ఒక మేలండి. దేవుడు మనకి తగిన ప్రతిఫలము ఇస్ గాడ్ విల్ రివార్డ్ యూ. ఓకే. రెండోది అంటే దేవుడు ఎంత ప్రేమ చూపిస్తాడో అన్న దానికి, అంటే ఎంత రివార్డ్ ఇస్తాడో అన్నది కూడా ఒక మంచి వచనం ఉంది. ఒకసారి చూపించమంటే చూపిస్తాను. లోకా సువార్త 6:38 దేవుడు ఎంత రివార్డ్ ఇస్తాడు. ఇంకా ఫస్ట్ పాయింట్లోనే ఉన్నాము. లూకా 6:38
ఆ. చూడండి, ఇది 38 నుంచి చూస్తున్నాను, 8 కొంచెం పైన చదువుతున్నాను. మీ క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఈడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఇప్పుడు చూడండి, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా అండి? అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. అసలు ఈ లైన్కి అర్థం ఏంటండి అంటే, మీరు క్షమించారు కదా, మీరు ఇతరులకు సహాయం చేశారు కదా, ప్రేమను చూపించారు కదా, నీకు ఎంత మేలు ఇస్తానంటే అణిచి కుదిలించి దిగజారునట్లు. ఈ మాటలకు అర్థం ఏంటంటే అంటే, ఆ కాలంలోనంట ఎవరన్నా గోధుమలు ఇంకోళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళని ఏమనేవారంటే, ఏమండి మీ పై వస్త్రం ఉంది కదండి, ఈ మీ పై వస్త్రాన్ని ఎత్తి ఇలా పట్టుకోండి అని అనేవారట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చీరకి చెంగుని ఎలాగైతే ఇలా పట్టుకుంటారో, వాళ్ళు యూదులకు ఉండే బట్టలకి పై వస్త్రం ఒకటి ఉంటే ఆ పై వస్త్రాన్ని ఇలా పట్టుకోండి అనేవారట. పట్టుకున్నప్పుడు వాళ్ళు గోధుమలు వేసేవారు. వాళ్ళు ఎలా చేస్తారు, ఎంత వేస్తారో దేవుడు ఇక్కడ అంటున్నాడు చూడండి. అదట అణిచించడం అంటే ఏంటి అర్థం? ఏదో పైన వేయడం కాదట, నొక్కి వేయటం. ఇంకా కుదిలించిన అంటే అర్థం ఏంటంటే ఇలా కదిపి ఇంకా అది దిగుజారిపోతుందంట. అంటే ఎంత ఎక్కువ వచ్చేస్తుందంటే నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతారు. ఆ ఒడి నిండిపోయే అంత దేవుడు నీకు మళ్ళీ తిరిగి ఇస్తాడు. నువ్వు ఇచ్చింది కొంచెమే, దేవుని పేరట చిన్న సహాయమే చేసావు, కానీ దేవుడు నిండిపోయే అంత ఎక్కువ బహుమానం నీకు మళ్ళీ ఇస్తాడంటున్నాడు అనమాట. అది బ్యూటీ అనమాట. సో నువ్వు చూపించే చిన్న ప్రేమే, కానీ దేవుడు నీకు ఇచ్చేది 100 రెట్లు దేవుడు నీకు తిరిగి ఇస్తాడనమాట. అది మొదటి మేలు. రెండోది ఏంటంటేనండి, రెండో మేలు, అసలు అంత ప్రేమ నువ్వు ఇతరులకు చూపిస్తున్నప్పుడు అసలు నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు దేవుడి బిడ్డవి అన్న నిశ్చయత నీకు వస్తుందట. రెండోది ఏంటంట, అసలు నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు దేవుని బిడ్డవు అన్న నిశ్చయత నీకు వస్తుందంట. అది ఎక్కడ వస్తుందండి అంటే, 1 యోహాను 3:14 చూడండి. 1 John 3:14. 1 యోహాను 3:14. చూడండి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడు. చూడండి, నీ ప్రేమను బట్టే నీకు ఒకటి అర్థమైపోతుందంట. ఏంటి? నేను నిజంగా మరణంలోంచి జీవంలో దాటంటే నేను నిజంగా రక్షింపబడ్డాను, నేను నిజంగా దేవుని బిడ్డని, నేను మారు మనసు పొందాను, నేను విశ్వాసని అన్న నిశ్చయత నీకు వస్తుందట. దేని బట్టి? నువ్వు చూపించిన. మనకు ఒకసారి డౌట్ వస్తూ ఉంటుంది, నేను నిజంగా రక్షింపబడ్డానా లేదా, నేను మారు మనసు పొందాను, నేను మరణిస్తే పరలోకంకి వెళ్తానా లేదా, ఇలా డౌట్లు వస్తూ ఉంటాయి మనకి. ఈ డౌట్ ఎప్పుడు క్లియర్ అయిపోద్దట? నువ్వు చూపించే ప్రేమే రుజువటండి. దేవుని బిడ్డ అలాంటి ప్రేమను నువ్వు నిజంగా అలాంటి ప్రేమను చూపిస్తున్నావు అనుకో, నీకు అర్థమైపోద్ది ఏంటంటే నేను విశ్వాసిని కాబట్టి నేను ఇలాంటి ప్రేమను చూపించగలుగుతున్నాను. సో ఒకటి ఏంటంటే దేవుడు మనకు బహుమానము ఇస్తాడు, ఈ లోకంలోనే ఆయన బహుమానం ఇస్తాడు. రెండోది ఏంటంటే నువ్వు రక్షింపబడ్డావు, విశ్వాసం అన్న నిశ్చయత నీకు వస్తుంది. మూడోది, పరలోకంలో కూడా నీకేముంటుంది? బహుమానం ఉంటుంది. పరలోకంలో కూడా ఏముంటుంది? అది మూడోది. అది ఎక్కడ రాస్తుందండి అంటే, నేను ఇందాక మీరు చెప్పిన వచనమే, మత్తయి 25:40. మత్తయి సువార్త 25:40. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఒక్కరిని మీరు చేసిన గనుక నాకు చేసితరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను వారితో అనెను అని చెప్పి, వెయిట్ ఆయన ఏం చేస్తారంటే 34 చివరన అంటాడు చూడు, రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి అంటున్నాడు అనమాట. దేవుడు పరలోకంలో కూడా గొప్ప బహుమానాన్ని మనకి ఇస్తాడు. సో ఈ ప్రేమను చూపించడం ద్వారాడట, సో ఈ లోకంలో మనకి బహుమానం ఇవ్వడమే కాదు, రేపొద్దు పరలోకంలో కూడా మనకు బహుమానం ఇస్తాడు. అది ఎన్నో మేలు అని చెప్పాను, మూడో మేలు. ఓకే, నాలుగోది అంటండి, ఈ ప్రేమ మనం చూపించుకుంటా, ఈ దైవ ప్రేమ అంట లోకానికే సువాసనగా ఉంటుందట. లోకానికి ఎలా ఉంటుంది? సువాసనగా ఉంటుందట అండి. అది ఎక్కడ రాస్తుందండి? కీర్తన 133:1, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ మాట
అంటే అర్థం ఏంటి? సహోదరులు, దేవుని బిడ్డలు ఈ ప్రేమ ఐక్యతలు కలిగి జీవిస్తున్నప్పుడట లోకానికి మనోహరం అన్న మాటకు అర్థం ఏంటంటే సువాసన. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఏదైనా మంచి వాసన వస్తుంది అనుకోండి, మీరు అసలే మంచి మసాలా వేసి చికెన్ కర్రీ, మటన్ కర్రీ వండేస్తున్నారు. రోడ్డుపై వెళ్ళిన వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఒకసారి ఇలా చూస్తారనమాట, ఏంటంటే వండేస్తున్నారు అడిగి చూస్తారనమాట. ఎందుకంటే ఆ సువాసన వాళ్ళని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. మన ప్రేమలంటండి లోకాన్ని ఆకర్షిస్తుందటండి. అరే లోకం లేని ప్రేమ వీళ్ళ మధ్యన ఉందండి, నేను వీళ్ళతో ఉండాలి నేను అన్నట్టుగా లోకాన్నే ఆకర్షిస్తుందట ఆ దైవ ప్రేమ. సో లోకానికి ఎలా ఉంటుందట? మనోహరంగా ఉంటుందన్నమాట. సో 4 మేలు చెప్పాను. ఒకటేంటి? దేవుడు మనల్ని బహుమానం ఇస్తాడు. రెండోది, మనం రక్షింపబడ్డామని నిశ్చయిత మనకు కలుగుతుంది. మూడోది, పరలోకం కూడా మనకేం దొరుకుతుంది? బహుమానం దొరుకుతుంది. నాలుగోది, లోకానికే అది సువాసనగా మనోహరంగా ఉంటుంది. ఐదోది, ఈ ప్రేమ దేవునికే ఎంతో సువాసనగా ఉంటుందట. అది ఎక్కడ రాస్తుంది? ఎఫ్ఎస్సి 5:2, ఎఫిషియన్స్ చాప్టర్ 5:2. ఈ ప్రేమలట దేవునికే ఎంతో మనోహరంగా సువాసనగా ఉంటుంది. అది చూడండి, పరలోకంలో దేవునికి పరిమళ వాసనగా ఉండడానికి ప్రభు మన ఎడల తన ప్రేమను చూపించి ప్రాణం పెట్టాడు. సో ప్రభు ప్రేమే తండ్రి అయిన దేవునికి ఎలా ఉందట? పరిమళ వాసనగా ఉంది. మీరు కూడా ఒకళ్ళనొకళ్ళు అలాగా ప్రేమించుకోండి. ఎందుకంటే ఆ ప్రేమే దేవునికి పరిమళ వాసనగా. లోకానికి సువాసన మాత్రమే కాదు, దేవునికి కూడా ఆ ప్రేమ ఎలా ఉంటుందండి? సో ఇప్పుడు బేతేల్ అసెంబ్లీని దేవుడు చూస్తున్నప్పుడు ఆయనకి మంచి సువాసన వస్తుందా, లేకపోతే అని కంపు కొడుతుందా? మనం కొడేసుకుంటూ తిట్టుకుంటూ లేకపోతే గర్వాలు అతిశయాలు ఏవో చూపిస్తున్నాం అనుకోండి, దేవునికి ఎలాంటి వాసన వస్తుంది? దుర్వాసన వస్తుంది అనమాట మన దగ్గర నుంచి. కానీ దైవ ప్రేమ కలిగి ఉన్నప్పుడు అటండి ఆయన మనల్ని చూస్తున్నప్పుడు ఆయనకి మంచి ఏంటి పరిమళ వాసన వస్తుంది అంటండి. మరి బేతేల్ అసెంబ్లీని చూస్తున్నప్పుడు ఆయనకి ఏ వాసన వస్తుందో మరి? ఆ దైవ ప్రేమే దేవునికి పరిమళ సువాసన. సో మన జీవితాలు నిజంగా దేవునికి పరిమళ వాసనగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? దైవ ప్రేమ కలిగి ఉండాలి. దేవుడి కృప మనకు దయచేస్తుంది. మోకరించండి.